తదనంతరం కుంభరాశి, కుంభరాశిలో రాహు ఉన్నాడు. జాగ్రత్తగా వివరించగలగాలి ఇక్కడ వీళ్ళు కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే జీవితం అస్తవ్యస్తంగా అవుతుంటుంది. ఇక్కడ ద్వితీయంలో కూడా శని ఉన్నాడంటే ఏలినాడు శనిలో చివరి దశ. ద్వితీయంలో ఉన్నాడంటే ఏలినాడు శనిలో లాస్ట్ అన్నమాట. పూర్తిగా 2.5 years ఇంకా ఉంటాడు. కానీ ఏలినాడు శనిలో చివరి దశ. ఏంటో అవుతుంది, ఏంటో జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ జీవితంలో వారం. ఉన్నటువంటి విచిత్రంగా ప్రవర్తిస్తారు వీళ్ళు. కంట్రోల్ చేసుకోగలగాలి. ఇక్కడ రాహు, ఇక్కడ ద్వితీయంలో శని, అంటే మీనంలో ఉన్నాడు శని. అది శనికి పరిహారాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. తైలాభిషేకం చేస్తూనే ఉండాలి. ఇక్కడ రాహువు కూడా, రాహు గ్రహానికి తేనెతో అభిషేకం, ఒక్క ఒరిజినల్ తేనె తీసుకొని దాంతోనే అభిషేకం చేయాలి. చేస్తే రాహు శాంతిస్తాడు, అక్కడ శని కూడా శాంతిస్తాడు తైలాభిషేకం వల్ల. తర్వాత చతుర్థంలో రవి బుధులు ఉన్నారు. రవి బుధులు ఉండటం వల్ల ఏంటంటే మంచి జ్ఞానకారకులు, మంచి తెలివితేటలు, ఆశ్చర్యపోయే విషయాలు కూడా మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడిస్తారు. పెద్దవాళ్ళని కలుసుకోవటం, వాళ్ళకి నమస్కారం చక్కగా చేయటం, వాళ్ళతో యొక్క యోగక్షేమాలు కోరుకొని ఎట్లా ఉన్నారు మీరు అనటం. తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళైనా, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా రాణింపు ఉంటుంది. వ్యాపారస్తులకు చక్కగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందికరమైన కాలం కాదు వీళ్ళకి రవి బుధుల వల్ల. తర్వాత పంచమంలో గురుడు ఉన్నాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. వ్యాపారం మొత్తం కూడా సరళంగా సాగిపోతూనే ఉంటుంది. గురుడు ప్రతి దానికి అధిపతి, జీవితంలో ప్రతి సంఘటనకి కూడా అధిపతి గురుడే. ప్రతి విషయంలో మనకు న్యాయం చేస్తాడు. ఆయన కొంచెం వీక్గా ఉన్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తాడు, సరే అదే వేరే విషయం. కానీ ఇప్పుడు మాత్రం పంచమంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ పంచమంలో గురుడే మంచి యోగకారకుడు. తర్వాత 6వ ఇంట్లో కుజుడున్నాడు, షట్కంలో, కర్కాటకంలో నీచబడ్డాడు. అయినా చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కొద్ది మేర పర్వాలేదు, ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు. తర్వాత సప్తమంలో కేతు ఉన్నాడు. వివాహ సంబంధాలు చూసే వాళ్ళకి, సంబంధాలు కుదుర్చుకున్న వాళ్ళకు కూడా ఈ కేతు వల్ల కొంచెం దోషపూరితమైంది. ఇందాన్ని చెప్పే కుజవత్ కేతు అని, కుజుడే ఫలితాలను ఇస్తాడు, కేతు కూడా అదే ఫలితాలను ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి వివాహ సంబంధం విషయాల్లో అయినా, మాట్లాడకపోయినప్పుడైనా గణపతిని ప్రార్థించిపోండి, అంతా బాగానే ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇది కుంభరాశి యొక్క ఫలితం. గురుగారు, ఇప్పుడు మనం కుంభరాశి గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు ఈ కుంభరాశి వారు? కుంభరాశి వారు రాహుకి శనికి మెయిన్గా, రాహు జన్మల్లో ఉన్నాడు కాబట్టి, జన్మం అంటే కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కొన్ని విషయాల్లో స్థిరత్వం కోల్పోయి మాట్లాడుతుంటారు కొంతమంది. ఏం మాట్లాడుతుంటారో వాళ్ళకే తెలియదు. అటువంటి వ్యక్తిత్వం గల వాళ్ళు ఈ ప్రస్తుత రాహు వల్లనే ఇట్ట జరుగుతుంది ఈ వారం వరకే. శని కూడా యోగకారకుడు కాదు, అది అక్కడ ఏది మీనంలో. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శనికి కిలోంబవ నల్ల నువ్వులు, తైలాభిషేకం, నల్ల వస్త్రం ఆ దానం చేయటం, ఇటువంటివి కనుక చేసుకుంటే శని వల్ల కొద్దిగా మాత్రమే ఉపశమనం, పూర్తిగా కాదు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి, అక్కడ చేస్తేనే విశేషంగా ఉంటుంది. లేకపోతే శివాభిషేకం, నల్ల ద్రాక్షరసంతో శివుడికి అభిషేకం చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఈ శని తగ్గడానికి, ఉపశమనం పొందడానికి కారకుడు ఆంజనేయ స్వామి, శివుడు తప్ప ఇంకెవ్వరు లేరు.
తర్వాత ఇది కుంభరాశి యొక్క ఫలితం. తదుపరి మీనరాశి. మీనరాశిలోనే శుక్రుడు ఉన్నాడు, శని కూడా ఉన్నాడు. మీనరాశి శుక్రుడికి ఉచ్చస్థానం, అక్కడ జన్మంలో శని ఉన్నాడు కాబట్టి దేహాన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఒళ్ళు నొప్పులు, నరాల నొప్పులు, గుంజటం, తలకాయ నొప్పి, బద్ధకం, మొండితనం, కోపం. అసలు ఒక్కోసారి మన జీవితం మీద మనకి ఏంటి అసలు ఈ జీవితం అనే యొక్క సంఘటనలు కలుగుతాయి. కాబట్టి ఎంత మేరకైనా సరే శని ఆరాధించాల్సిందే మనం. మీనరాశి వాళ్ళు దేహం మొత్తం నల్లగా కావటం, ఒక ఏదో కోల్పోయినట్టుగా కావటం, ఇవన్నీ మానవులు తప్పు కావు, గ్రహాలు తప్పే. గ్రహాలు అట్లా చేస్తుంటే మనం చేస్తున్నాం. కాబట్టి శని పరిహారార్థం, శని దోష పరిహారార్థం మందపల్లి వెళ్ళండి, తూర్పుగోదావరి జిల్లా మందపల్లి, లేదా మంచిగా శివాలయం గుళ్ళోన, అమ్మవారి గుళ్ళోనే నవగ్రహాలు ఉంటాయి, అక్కడ పోయి ప్రతి శనివారం కూడా తైలాభిషేకం చేయించుకోండి చక్కగా. లేకపోతే ఆంజనేయ స్వామి గుళ్ళో అయినా కొన్ని చోట్ల ఉంటాయి, ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా వెళ్ళి ఆంజనేయ స్వామికి సింధూరం రాయించండి. మంచిగా సింధూర పూజ, నాగవల్లి దళార్చన చాలా విశేషంగా ఉంటుంది. కొద్దిగా ఈ జన్మల్లో శని వల్ల చాలా వరకు ఉపశమనం పొందొచ్చు. తృతీయంలో రవిబుధులు ఉన్నారు. అన్నదమ్ములు ఎవరైనా ఉంటే గనక కుటుంబంలో ఏదైనా విషయంలో గొడవ పెట్టుకోకుండా ఉండగలగాలి, కలివిడి గుడ్డాలి. ఒక మాట ఒకసారి అనుకున్నా కూడా ఇబ్బంది పడే సంఘటనలు జరగవు, కానీ జాగ్రత్తగా ఉండాలి. చతుర్థుల్లో గురుడు ఉన్నాడు. కొద్దిగా ఒక రవ అటు ఇటు అటు వచ్చేవన్నీ కూడా వస్తాయా రావా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ చతుర్థుల్లో గురుడు కూడా కొద్దిగా దోషకారి, మరీ పెద్దగా కాదు, కొద్దిగా. తర్వాత పంచమంలో కుజుడు చంద్రుడు ఉన్నాడు. చంద్రమంగళ యోగం ఇందాక చెప్పా. కొన్ని రాశులకు మాత్రమే ఇప్పుడు ఈ వారం పాటు వర్తించదు, కొన్ని రాశులకు వర్తిస్తుంది ఇది. కాబట్టి ఇప్పుడు ఈ మీనరాశికి కూడా చంద్రమంగళ యోగం వర్తిస్తుంది. ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది. మనం ఇది ఒకటి అనుకోని పోతే ఒకటి మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరగదు. తర్వాత 6వ ఇంట్లో కేతువు ఉన్నాడు. శత్రువులను తగ్గించుకోండి. మన మిత్రులే మనకు పక్కన పొంచి ఉంటారు. ఎప్పుడు ఏ మాట వేయాలా, ఎప్పుడేస్తే వీడు ఇబ్బందికరమైన పరిస్థితికి గురవుతాడా, పక్కనే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో మీరు. తర్వాత ద్వాదశంలో రాహు అంటే 12 వ్యయస్థానంలో. మన జేబులో డబ్బులు ఉంటాయి, ఆ రోజు ఖర్చు ఏముండదు, అయినా సరే ఎవరో వాళ్ళు పిలుస్తారు, ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసి వస్తుంటారు. ఇది మీనరాశి యొక్క ఫలితం. గురుగారు, ఇప్పుడు మీనరాశి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఈ మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు? మీనరాశి వారు జన్మంలో శనికి, ద్వాదశంలో రాహువుకి, చతుర్థంలో గురుడికి, వీటన్నిటికి కూడా కొన్ని పరిహారాలు చేయించుకుంటే ఈ వారంలో శుభయోగ ఫలితాలు ఉంటాయి.